లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ 6 సభ్యులతో కూడిన నూతన కమిటీని నియమించింది. బోనాలు, దసరా, శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణ కోసం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా రంగా రమేష్ గౌడ్, ఏ మాణిక్ ప్రభు గౌడ్, పోసాని విజయ్ కుమార్, సిహెచ్ వెంకటేష్, బంగ్లా రాజు యాదవ్, కె రవిరాజులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మంగళవారం లాల్ దర్వాజా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈ ఏడు బోనాలు, విజయదశమి ఉత్సవాల వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా అందరినీ కలుపుకుని ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి భారీ సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆలయ శిఖర పూజల ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ఆదివారం షాలిబండ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి భారీ ఊరేగింపుగా అమ్మవారి ఘటాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. మంగళవారం ఘనంగా దీపోత్సవ కార్యక్రమం జరిగిందని, బుధవారం శాకంబరి పూజలు, గురువారం సిటీ కళాశాల ఆధ్వర్యంలో బోనాల సమర్పణ, శుక్రవారం శిఖర హారతి, శనివారం తొట్టెల ఊరేగింపు, బలిగంప, ఆదివారం అమ్మవారికి అభిషేక పూజల అనంతరం బోనాల సమర్పణ, సోమవారం పోతరాజు స్వాగతం, రంగం, భవానీ రథయాత్ర, అమ్మవారి ఘటం నిమజ్జనంతో ఉత్సవాలు ముగియనున్నాయన్నారు. ఉత్సవాలను శాంతియుతంగా అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సింహవాహిని మహంకాళి మాతేశ్వరి బోనాల ఉత్సవ కమిటీ గత 3వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక 6 మందితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ బోనాల జాతర మరియు దసరా ఉత్సవాలు వైభవంగా జరపాలని చెప్పి మమ్మల్ని అపాయింట్ చేసినందుకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే మినిస్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాడు మేము జరిపేటటువంటి ఈ బోనాల ఉత్సవాలు ఇప్పటికే శుక్రవారం 31వ తేదీ నాడు ప్రారంభమైనాయి. ఇక రేపటి నుంచి జరగబోయే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అత్యంత వైభవంగా జరపడానికి మేము 6 మంది సభ్యులం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక రేపు ఏదైతే గురువారం ఉందో రేపు బుధవారం ఉందో శాకంబరి పూజ ఉంటుంది. శాకంబరి పూజ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. భక్తులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే మాదిరిగా ఎల్లుండి గురువారం నాడు పెద్ద ఎత్తున సిటీ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చే బోనాలు ఏదైతే ఉన్నాయో విద్యార్థులు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. వారాలను కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే దినం ఏదైతే గురువారం నాడు జరుగుతుందో ఉమ్మడి దేవాలయ ఊరేగింపు నుండి అమ్మవారికి ఏదైతే బోనం తీసుకొస్తారో వాళ్ళని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే శుక్రవారం నాడు పెద్ద ఎత్తున మేము గత 16 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి శిఖర హారతి ఏదైతే ఉందో ఆ హారతికి సంబంధించినటువంటి వస్తువులు, ప్లేట్లే కానీ దీపంతలే కానీ ఒక 2,000 మందికి అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి ఆ శిఖర హారతిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరుకుంటున్నాం. అదే ఈనాడు జరిగేటటువంటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే మాదిరిగా శనివారం నాడు జరిగేటటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్సవాలు తొట్టెలను ఆహ్వానించడమే కానీ, అర్ధరాత్రి జరిగే బలిగంపనే కానీ, ఆ తర్వాత వచ్చే బోనాలకు కానీ అందరికీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు కూడా వీటిపైన కేంద్రీకరించబడ్డాయి. అన్ని శాఖల వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే ఆదివారం నాడు అయినటువంటి బోనాలకు కూడా సాధారణంగా వాళ్ళందరినీ కూడా ఆడపడుచులను కోరుకుంటున్నాం. మన సంప్రదాయాన్ని కాపాడదాం. అందరూ బోనాలు తీసుకురండి. బోనాలకు ప్రత్యేకమైనటువంటి లైన్లు ఉంటాయి. అదే ఆ లైన్ల లోపల మీకు ఎటువంటి ఆగకుండా పంపడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ఆదివారం నాడు బోనాల తదనంతరం ఏదైతే జరుగుతుందో ఆ విషయాలన్నిటి కూడా మేము సిద్ధంగా రాత్రి జరిగేటటువంటి ఆదివారం నాడు జరిగేటటువంటి శాంతి కళ్యాణం ఏందో ప్రపంచ శాంతిని కోరుతూ ఆనాడు 1908 నుంచి స్టార్ట్ అయినటువంటి ఆచారాన్ని కంటిన్యూ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సోమవారం నాడు జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పోతరాజు గారికి స్వాగతమే అనుకోండి, తర్వాత రంగ కార్యక్రమే కానీ, భవానీ రథయాత్ర కానీ అన్నింటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం జరగకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సింహవాహిని మహంకాళి మాతేశ్వరి ఉత్సవ కమిటీకి 6 మంది పేర్లతో ఒక జీవోని ఇవ్వడం జరిగింది. గత 3వ తేదీ నాడు వారి యొక్క పేర్లు రంగ రమేష్ గౌడ్ గారు, ఏ మాణిక్ ప్రభు గౌడ్ గారు, సి బంగ్లారాజు యాదవ్ గారు, సి వెంకటేష్ గారు, పోసాని విజయ్ కుమార్ గారు, కె రవిరాజు గారు స్పెషల్ ఇన్వైటీగా వాళ్ళను ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా వాళ్ళతో పాటు ఈ యొక్క ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం.